హాయ్ అన్న. హాయ్ అండి. మరి అలైఖ్య చిట్టి పికిల్స్, అవును, సో మీ అభిప్రాయం ఏంటి అసలు? ఏం అభిప్రాయం ఉంది? ఆమె సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిన తర్వాత చాలా తిక్కగా మాట్లాడుతుంది. కస్టమర్ అంటే ఎవడు? దేవుడితో సమానం. అతను కొనగల శక్తి ఉన్నా శక్తి లేకపోయినా నేను కొనలేను అంత రేట్ ఎందుకు అని అన్నప్పుడు బూతులు తిట్టడం ఇవన్నీ ఎలా ఉందంటే తల పొగరకు ఎక్కినట్టుంది. బాగా పచ్చడి వ్యాపారంలో బాగా డబ్బులు వచ్చి ఉన్నాయి. ఈ మధ్య సెలబ్రిటీ అవుతున్నటువంటి తరుణంలో చాలామంది బూతు పురాణమే ఎక్కువగా మొదలు పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఎవరో ఒకరు కంప్లైంట్ పెట్టాలి. ఇప్పుడు ఈ ఎవరినైతే తిట్టిందో అతను కంప్లైంట్ పెడితే దానికి దూరం తీరిపోతుంది. వ్యాపారం చేసుకున్న వాళ్ళు వ్యాపారం చేసుకున్నట్టుగా మర్యాదతో మన్నంతో ఉండాలి. చిన్న సెలబ్రిటీ హోదా రాబోతుకి బూతులు వచ్చేస్తున్నాయి వీళ్ళకి. అంటే పొగరు తలకెక్కేసింది బాగా. ఇది కరెక్ట్ కాదు. అంతే సమాజంలో ఒక వ్యాపారం చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడేలాగా నువ్వు సమాజాన్ని ఉపయోగించుకుంటున్నావు కదా, అలాగే సమాజానికి ఉపయోగపడాలి. అంతే తప్ప నోటుకొచ్చిన బూతులు, చెప్పరాని బూతులు, అంటే నువ్వు ఆడపుట్టుకు పుట్టావా లేదా అని నీ బూతులు విన్నవాడు అనుకున్నంత చండాలంగా నువ్వు బూతులు తిట్టావు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు మరొక వీడియో చూసి ఎవరినైనా అయితే నువ్వు తిట్టావో వాళ్ళకి క్షమాపణ కోరమ్మా, అప్పుడు మర్యాదగా ఉంటుంది. కానీ ఇలాంటి పిచ్చి వేషాలు ఇస్తే ఫ్యూచర్లో చాలా దెబ్బ పడుతుంది నీ మీద. ఎందుకంటే ఒక ఆడపిల్లవు కాబట్టి నీకు చెప్తున్నాను. వాళ్ళు ఒక వీడియో పెట్టారు, అందులో అది రాంగ్ మెసేజ్ వాళ్ళకి కాదు వేరే వాళ్ళకి చేయబోయి ఆయనకి వెళ్ళిపోయిందని అన్నారు. మరి వెళ్ళిపోతే వెంటనే డిలీట్ చేసేయాలి కదా. మరి పిచ్చ నాటకాలు ఎందుకు? కరెక్ట్ కాదు కదా ఇది. ఆడపిల్ల అద్దులో ఉండాలి, అందులోనే బిజినెస్ చేసుకున్న ఆడపిల్లవి. రేపు పొద్దున్న ఎవరైనా ఏదైనా చేస్తే రేపు పొద్దున్న ఇబ్బందులు పడేది నువ్వే. కాబట్టి నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా ప్రవర్తిస్తే బాగుంటుందని నేను అంటాను.